రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ హారకట పట్నం ఉన్నది కొడుక కోటి వేల గొల్లలు సత్యవంతులు గొల్లలు సామాన తీరుడు అని తప్పరు గొల్లలు ఆ వద్దం ఆడవు అగో యాప చెట్టు కొట్టడు యాదవుడు గొల్ల రాగి చెట్టు కొట్టడు రాఘవుడు గొల్ల యాప చెట్టు తోటి పరస్కం ఆడవోరు వాళ్ళు పారేడు నీళ్ళల్లా పిగులిచ్చి ఉంచవోరు గొర్రె కంగాలు వినది గొల్లదానికి లంజరిక మెరకలే సత్యవంతులు గొల్లలు గొల్లల ఇళ్ళల్లా వస్తువుల భవన నిర్మాణ కోటక్క పిల్ల బడికి పోయి చాలా అవుతుంది పోతున్నా. సర్లే కాంతక్క పో మరే. నానొచ్చిండా అనే లక్ష్మి? ఇంకా రాలేదు నానమ్మ. నిజంగా చదువుతాను దొంగ చదువు నా ఎదురంగా కూర్చొని ఇటు చూడకపోతే పోయి బొచ్చులు రాదు. నేను బొచ్చలు తవ్వుతాను కూర్చుండు కానీ నేనేం బడికి పోయేస్తా నువ్వేం బడి వచ్చి నాకు పని చెప్తున్నావా? బొచ్చలు తవ్వితే ఏమన్నా అరిగిపోతావానే? అరిగిపోనే కరిగిపోతా. నువ్వేమన్నా ఎందుకు వెళ్ళవా అంత కూర్చొని వస్తావు ఊకే? పెద్ద మనుషులకి అంతే ఎదురు చెప్తారా? చేత కాక ఆడతా చెప్పి ఊరుకుంటా నా ముందలు ఇట వాయిన అనుకో కర్ర తీసుకుని వేస్తా. నేను చెప్పుతాగు ఎట్లా అంటుంది అదే ఎట్లా పడితే అట్లనే అంటుంది పిల్ల అని చెప్పు. మల్లన్నా ఏంది బాబాయ్? లక్ష్మి పొలం కాడికి పోయింది బాబాయ్. ఎక్కడ పొలానికి లక్ష్మి? గుట్టకాడున్న పొలం కాడికి పోయింది బాబాయ్. సరే గాని 10th ఎగ్జామ్స్ ఎప్పుడు లక్ష్మి? వచ్చే నెల 14 నుంచి బాబాయ్. మల్లన్నా నీకోసం వస్తానన్నా. ఎందుకు తమ్ముడు? మొన్న మొక్కజొన్న డబ్బులు అన్న ఈ టైంకి వచ్చినా. మరి ఇంటికి వచ్చినప్పుడు ఈ పని తమ్ముడు? ఇంటికి వచ్చిన కానీ లక్ష్మి ఇంటికాడ లేవంది. ఇక్కడ పొలం కాడ ఉన్నావంటే వచ్చిన అందుకే. ఇంకోను తీసుకో డబ్బులు. ఏటన్నా మరే? ఇంటికే తమ్ముడు. ఇందా మరి వెళ్దాం. లక్ష్మి మంచి చదువుకుంటుందన్న. లక్ష్మిని మంచి చదివించిన అనుకో మంచి పొజిషన్కి వెళ్తుంది. ఆడపిల్లల్ని చదివిస్తే రేపటి రోజున ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని నిలబడటానికి చదువు అనేది చాలా ఉపయోగపడుతుంది. లక్ష్మిని మంచి చదివి అన్న. ఏంటి మానసా? సూరన్న సూరన్న మా డాడీ పట్టాలకు పోతానంట, నిన్ను కూడా రమ్మన్నాడు. అన్నం వస్తారా? నువ్వు వెళ్ళు. సరే అన్నయ్య. చెల్లి నేను వచ్చేసరికి నాన్న రెడీ అయ్యి ఉండమని చెప్పరా. మా డాడీ ఎప్పుడో రెడీ అయ్యి ఉన్నాడు, నీదేనంట లేటు. బాబాయ్ వెళ్దా?
boundary, x is equal to height of the moon. ఎఫ్ఎన్ ఆన్సర్ ఎవరు చెప్తారు? లక్ష్మి చెప్పు. ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ ప్లస్. అందరు కలిసి లక్ష్మి క్లాప్ కొట్టండి. గౌతమి ఎగ్జామ్ ఎట్లా రాసినావు? మంచిగా రాసినాను. నువ్వు ఎట్లా రాసినావు? నాకు అన్నిట్లో బైక్ బై వస్తాయి. లక్ష్మి కండ తీసురమ్మా. ఇంకో నాన్న ఈ రోజేనమ్మా నీ 10వ తరగతి రిజల్ట్? ఈ రోజే 10ంటికి. 10ంటికా? నేను 10th క్లాస్ లో 98% వచ్చింది. నేనే స్కూల్ ఫస్ట్. అవునా బిడ్డ? ఇంకోది నాన్న, నా పేరు నిలబెట్టినవారు బిడ్డ. నాన్న నేను బాగా చదువుకొని టీచర్ కావాలనుకుంటున్నా. సరే బిడ్డ, నేను మంచి కాలేజీలో చేర్పించి చదివిస్తాను. ఏంది పెద్దమ్మ ఇటు వచ్చావు? అరే మల్లయ్య, ఏంది పెద్దమ్మా? 10 అయిపోయిందిగా మల్లయ్య, పెళ్లి చేస్తావా బిడ్డది? లేదు పెద్దమ్మా, అది ఇంక చిన్నపిల్లేగా పెద్దమ్మా. అరే మల్లయ్య, మా బిడ్డ కొడుకు హైదరాబాద్ లో జాబ్ చేస్తాడు. నెలకి 70,000 వస్తున్నాయిరా. మా బిడ్డోళ్ళకి బాగా ఆస్తి ఉందిరా. బిడ్డ పెళ్లి చేస్తున్నాడు చెప్పు. ఈడు జోడు మంచిగా ఉంది మల్లయ్య. నువ్వేమంటావు కాంతక్క? నేను బతికుండగా అది పెళ్లి చూద్దాం అనుకుంటాను. మళ్ళీ చేద్దాంరా. మళ్ళీ చదువు అది ఏం చేసిద్ది? ఏ రోజైనా ఇంటికి పోయేదేగా, పెళ్లి చెయ్య. మధు, బండి ఎప్పుడు పంపిస్తావు? మొక్కజొన్న అంతా తూరిపోతుంది, తొందరగా పంపి బండి. ఏంది బాబాయ్ సంగతులు? మొక్కజొన్న అంతా తూరిపోతుంది. మధు బండి పంపిస్తున్నాడు, ఇంతవరకు పంపించలేదు. రోజు ఆ బండి కోసం ఎదురు చూస్తున్నాను. బాబాయ్ మన సత్వం ఉండాగు, బండి తెచ్చిండు, వాడికి ఫోన్ చేస్తా ఉండు. సత్యం, మరి బండి తీసుకొచ్చి నువ్వు ఖాళీగా ఉందారా? ఇక్కడ నర్సే బాబాయ్ది మొక్కజొన్న తూరిపోతుందంటరా. బండి వస్తాను రోజు తిప్పుతా అన్నాడంట. రావట్లే, పంపి ఇట్లా కొద్ది వచ్చి కోసి పెట్టరాదు? సరే, రేపు కంపల్సరా? సరే, ఓకే, ఉంటున్నా. థ్యాంక్స్ రా బాబాయ్. రేపు పంపిస్తున్నట్టండి బాబాయ్. సరే, రమ్మని తొందరగా. మలయ బాబాయ్, మీ అమ్మాయి స్కూల్ ఫస్ట్ వచ్చిందంట 10th క్లాస్? అవును బాబాయ్, స్కూల్ ఫస్ట్ వచ్చింది బాబాయ్. 10th క్లాస్ అయిపోయింది కదా, మరి చదివిస్తావా, మరి పెళ్లి చేస్తావా? అదే ఇప్పుడు ఎక్కడ బాబాయ్, అది చిన్నపిల్లేగా బాబాయ్, చదువుకుంటా అంటుంది, చదివిస్తాను. రామయ్య బిడ్డ చూడు, బీటెక్ చదువుతానని హైదరాబాద్ పోయింది. హైదరాబాద్ పోయి ఎవరినో లవ్ చేసిందట. అవునా బాబాయ్? చదివించడం మంచిదే కానీ మల్లయ్య, ఈ రోజులు బాగలేవు కదా మల్లయ్య. బాబాయ్ ఆలోచించు, ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు బాగలేవు. ఓకే బాబాయ్. సర్లే మల్లయ్య, ఆలోచించు, నిర్ణయం తీసుకుని నేను వెళ్తాను. ఓకే బాబాయ్. బిడ్డ పెళ్లి చేస్తున్నాడు చెప్పు. ఈడు జోడు మంచిగా ఉంది మల్లయ్య. చదివించడం మంచిదే కానీ మల్లయ్య, ఈ రోజులు బాగలేవు కదా. నేను బతికుండగా అది పెళ్లి చూద్దాం అనుకుంటాను. మళ్ళీ చేద్దాంరా. రామయ్య బిడ్డ చూడు, బీటెక్ చదువుతానని హైదరాబాద్ పోయింది. హైదరాబాద్ పోయి ఎవరినో లవ్ చేసిందట. లక్ష్మి, ఒక మంచి సంబంధం వచ్చింది బిడ్డ, నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నానమ్మా. పిల్ల
అయినా నేను చదువుకుంటా అని చెప్పినగా నాన్న. బిడ్డ మంచి సంబంధం బిడ్డ. లేదు నాన్న, నేను చదువుకుంటా నాన్న, నేను టీచర్ కావాలనుకుంటున్నా. అయినా నేను చదువుకుంటా అని చెప్పిన కదా. అయినా చదువుకున్న ఇప్పుడు జాబులు ఎవరికి వస్తున్నాయి బిడ్డ? మంచి సంబంధం, పెళ్లి చేసుకోమ్మా. మమ్మగా నా మాటినవే. నాన్నమ్మ నువ్వన్న చెప్పు నాన్నమ్మ, పెళ్లి చేస్తారు అంటారా? చదువుకోవాలనుకుంటున్నా నాన్నమ్మ, నువ్వన్న చెప్పు. చేసుకోమ్మా, నేను బతికొండగా చేసుకోమ్మా, నీ పెళ్లి చూసుకుంటామ్మా. నాన్న చెప్పినప్పుడు వినమ్మా. పెళ్ళొద్దు నాన్న, నేను చదువుకుంటా. చదువు అని ఒకటి ఏడతావు ఎందుకు? మంచి సంబంధం, పెళ్లి చేసుకో. పెళ్లి చేస్తా నేను. నీ భవిష్యత్తు గురించి ఆలోచించేసేది. సంబంధం అమ్మా, చేసుకోమ్మా, మంచి సంబంధం. నాన్న మాట తీసేయబాకు. ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కథ. లక్ష్మి బాగా చదువుతుందండి, తనని బాగా లక్ష్మి స్కూల్ ఫస్ట్ వచ్చిందండి, తనని బాగా చదివిస్తే ఒక పొజిషన్కి వస్తుందండి. ఒకసారి పెళ్లి గురించి ఆలోచించండి మల్లయ్య గారు. తను చదివించే స్తోమత నాకు లేదు సార్, అందుకే పెళ్లి చేద్దాం అనుకున్నాను సార్. ఈ విషయం గురించి అయితే మీరు ఏం మాట్లాడమాకండి సార్, ప్లీజ్ సార్. సర్లే మల్లయ్య గారు, మరి మీ ఇష్టం మరి. సరే సార్. మల్లయ్య నీకు ఇష్టమేనా? ఇష్టమే పెద్దమ్మా. 2 ఎకరాల పొలం 10 లక్షలు అట్టయితే అమ్మాయి వాళ్ళు ఒప్పుకుంటారు కట్నం. ఎకరం బావు పొలము 5 లక్షలు కట్నం, అంతకు మించి నాకు చేత కాదు పెద్దమ్మ. అట్టంటే అట్ట మల్లయ్య? అంతకు మించి నాకు చేత కాదు పెద్దమ్మ. మళ్ళా 1.5 పొలం ఇచ్చి 6 లక్షల పొలం ఇదే ఎకరం తీసుకో. మా మనవరాలకి ఏం పని చెప్పుకోలేదమ్మా, గర్భంగా పెంచుకున్నాం. పని చెప్పించుకోరు అంటారు నాన్న. నీ ఇష్టమే నా ఇష్టం బాబాయ్. సరే పెద్దమ్మ మరి. ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కథ. అల్లుడికి యాక్సిడెంట్ అయిందండి బాబాయ్. ఎక్కడ? తెలియదు బాబాయ్, ఫోన్ ఎవరు చెప్పారు? ఫోన్ వచ్చింది. ఇప్పుడు నీకు సంతోషమేనా నాన్న? ఏంటమ్మా లక్ష్మి ఎంత మాట అన్నావు? నీ మంచి కోసమే అమ్మా పెళ్లి చేసింది. ఇలా జరిగిద్దని నాకు మాత్రం ఏం తెలుసమ్మా? పెళ్లి చేయడం తప్పు కదా నాన్న, చదువుకునే వయసులో పెళ్లి చేసావు చూడు, అదే తప్పు. చదువుకుంటా అంటే వద్దని పెళ్లి చేసావు నాన్న, మంచిగా బతుకుతావని పెళ్లి చేసావు నాన్న. కాకపోతే ఇప్పుడు ఏం జరిగిందో చూసావా? ఆ రోజు కట్నం కింద ఇచ్చిన పొలం డబ్బులు ఏవి నాతో లేవు నాన్న. ఆ రోజు చదివించినట్లయితే నా కాళ్ళ మీద నేను నిలబడేదాన్ని కదా. ఒక తండ్రి తన బిడ్డకు డబ్బులు ఆస్తులు ఏవి ఇచ్చినా తనతో పాటు ఉండవు నాన్న. కేవలం ఒక చదువు మాత్రమే తన కాళ్ళ మీద తను నిలబడేటట్లు చేస్తుంది నాన్న. ఈ తండ్రిని క్షమించమ్మా. నా మనవరాలకి ఎంత పని అయిందమ్మా, నా మనవరాలు. ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కథ. అంతేనేమో అంతులేని ఇలా చాలామంది నాయనమ్మల కోసం లేక అమ్మమ్మల కోసం బయట వాళ్ళు చెప్పారనో ఇంకా మంచి సంబంధాలు వస్తున్నాయని చదువు మధ్యలోనే ఆపేసి ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేస్తున్నారు. చదువుకునే వయసులోనే పెళ్ళిళ్ళు కావడం వల్ల కొంతమంది ఆడపిల్లల జీవితం ప్రశ్నార్థకంగా మారుతుంది.
ఇది సమాజంలో ఎక్కడొక్కడ మనం ఇలాంటివి చూస్తూనే ఉన్నాం. చదువు అనేది ఆడపిల్లలకి ఇచ్చే ఆస్తి కాదు, ధైర్యం. ప్రతి ఆడపిల్ల చదువుకోవాలనే మా ఈ ప్రయత్నం. ఇట్లో మీ హ్యాపీ విలేజ్ షో యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యథా సంచారములు తప్పినన్ ఉప్పొంగినన్ కులశైలంబులు పాదూలినన్ జలదుల్ మేరల ఉప్పొంగినన్ జలజాత